హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కారం మిల్లి దగ్గరికి వచ్చాను కారం పట్టడానికి. అది కారం ఎలా పడుతున్నాడు ఆయన ఒకసారి చూడండి. యాక్చువల్గా మా ఇంట్లోకే కారం పట్టమని మా అమ్మగారు తీసుకొస్తే మా అమ్మని వెంట పెట్టుకొచ్చాను. చూడండి ఒకసారి అంటే కారం ఎలా పడుతున్నాడు అనేది. అది ఎలా అంటే ఒక 2 కేజీలు మిరపకాయలు తీసుకున్నాం. వాటికి ధనియాలు ఒక పావు కేజీ, ఒక పసుపు కొమ్ములు ఒక పావు కేజీ తీసుకొని వాటిని వేయించి ఫ్రై చేసి ఎండబెట్టి తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడు అవి కారం ఎలా పడుతున్నాడో చూద్దాం. ఓకేనండి, చూసేయండి. అంటే యాక్చువల్గా అంటే మీ ఊర్లో కూడా మీరు చూసే ఉంటారు, కానీ ఇలా దగ్గరగా చూసుండకపోవచ్చు కదా. కారం పట్టడం అనేది చాలా కొద్దిగా డేంజరేనండి. ఎందుకంటే ఆ కారం అనేది కళ్ళల్లో పడుతూ ఉంటుంది, ముక్కుల్లోకి వెళ్ళిపోద్ది, తుమ్ములు వస్తూ ఉంటాయి విపరీతంగా. అసలు ఆయన ఎంత డేర్గా పడుతున్నాడో చూడండి. అసలు ఏ మాత్రం కూడా కారం ఇది నా కంట్లో పడుతుంది, తుమ్ములు వస్తున్నాయి అలా ఏమి లేకుండా చక్కగా ఆరాంగా నుంచొని చేస్తున్నాడు ఆయన. ఏదో మన వరిపిండిని కనుక పట్టినట్టు పడుతున్నాడు. నాకు మాత్రం అసలు విపరీతమైన తుమ్ములు వచ్చేసినాయండి. ముక్కు చేతి అడ్డం పెట్టుకొని నేను వీడియో చేశాను. ఆ వీడియో అయ్యే వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డానండి నేను. ఓకేనండి, వీడియో ఒక 15 నిమిషాలు ఉందండి. ఆ కారం పట్టడానికి 16-15 నిమిషాలు పట్టింది. నేను కొంచెం స్పీడ్గా పెడతానండి, త్వరగా అయిపోద్ది వీడియో. మళ్ళీ అంతసేపు మీరు చూడలేరు కదా. అయితే మా వాళ్ళు పసుపు కొమ్ముల్ని ఈ మిరపకాయలు కలిపేశారండి. అలా కలపకూడదంట. పసుపు కొమ్ములు లావుగా ఉండకూడదంట, చాలా చిన్నగా ఉండాలంట, చిత్తకు కుట్టుకొని రావాలంట. అప్పుడే అవి మిల్లులో ఇబ్బంది పెట్టకుండా ఉంటాయంట. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే వాటిని ఏరుతున్నాడు పాపం. చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మెష్, ఆ జల్లెడ ఉంటుందంట లోపల, అది పగలు కొట్టేసిదంట. ఈ గట్టిగుంటే లావుగుంటే వాటిని జల్లెడని పాడు చేస్తాయంట. అందుకే ఆయన వాటిని ఏరుతున్నాడు అనమాట. చూడండి, నేనైతే అసలు చాలా ఇబ్బంది పడుతున్నానండి. అక్కడ ముక్కులు మండిపోతుంది, ముక్కులోకి వెళ్ళిపోతుంది కారం. ముక్కు మూసుకున్నాను అయినా కానీ అసలు ఆగట్లేదండి. నిజంగా అసలు ఆయన చాలా గ్రేట్ అండి. అసలు ఆయన మాత్రం ఏమాత్రం కూడా చలించకుండా అసలు నేను కారం పడుతున్నానా లేదా ఇంకేదైనా పిండి పడుతున్నానా అన్నట్టు పడుతున్నాడు అండి ఆయన. నాకైతే అసలు ఊపిరి ఆడనంత పని అయిందండి. చాలా ఒగ్గుపట్టుకొని నిలబడ్డాను వీడియో కోసం. నిజంగా ఆయన చాలా గ్రేట్ అండి. ఆయన చాలా పెద్ద ఆయన. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాడో ఆయన అలాగా కారం. ఆయనకు అలవాటు అయిపోయింది అనుకుంటండి. ఈ పసుపు కొమ్ములు ఏరి వాటిని లాభలేదని ఇక అవి నలగవని మా అమ్మగారికి ఇస్తే, మా అమ్మగారు ఆ సంచి మీద వేసుకొని వాటిని కొడుతున్నారు చూడండి. వాటిని కొట్టిన తర్వాత అవి ఇస్తే వాటిని అంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తే అప్పుడు వాటిని అందులో వేసి పెట్టాడనమాట. అలా పడితే జల్లెడ పాడైపోద్ది డైరెక్ట్గా లావుగున్న వాటిని పడితే అని ఆయన చెప్పాడు. అందుకే వాటిని కొడుతున్నారు మా అమ్మగారు చూడండి. కాటారాయి తీసుకొని కొడుతుంటే దానివల్ల అవి పెద్దగా ఏం చితకట్లేదని ఇక రోకల బండ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. ఆ రోకల బండతో కొడుతుంది చూడండి. అలా చితకొట్టిన పసుపు కొమ్ముల్ని తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేస్తున్నాడు చూడండి. ఎందుకంటే జల్లెడ పాడైద్దని చెప్పాడు. నిదానంగా చేస్తున్నాడండి, స్లోగా వేస్తున్నాడు. ఇక పసుపు కొమ్ములు అయిపోతే ఇక అయిపోయినట్టేనండి, కారం రెడీ అయినట్టే.
ఓకేనండి, కారం రెడీ అయింది. అందుకే మెయిన్ ఆఫ్ చేశాడు. ఇంకా మిల్లు అనేది ఆగిపోయింది. ఒకసారి ఆ డోర్ ఓపెన్ చేస్తున్నాడు చూడండి కారం ఎలా వచ్చిందో. అదిగండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ అందులో పోసి మళ్ళీ పట్టాలంట. ఆ పసుపు అనేది మిక్సింగ్ అవ్వాలన్నమాట. పసుపు కొమ్ములు లాస్ట్లో పట్టాడు కదా, అందుకే ఆ పసుపు కలవదని మళ్ళీ పట్టాడు. ఇప్పుడు వెరీ డేంజరస్ అండి నిజంగా, ఎందుకంటే ఇప్పుడు పౌడర్ కదా, ఈ పౌడర్ ఇంకా ఈ వైబ్రేషన్కి ఇంకా పైకి లేస్తూ ఉంటుంది. అయినా కానీ ఆయన టెన్షన్ లేకుండా చక్కగా పడుతున్నాడండి చూడండి. వామ్మో! ఇంతకుముందు కంటే నా పరిస్థితి మరీ ఇప్పుడు వెరీ డేంజరస్‌గా మారిందండి. ఎందుకంటే ఇంతకుముందు తట్టుకోలేకపోయాను. ఇప్పుడు మరీ ఇంకా అసలు పౌడర్ కదా, ఇంకా లేస్తుంది పైకి. చూడండి అది చాలా డేంజర్‌గా ఉందండి కారం. ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా పడుతున్నాడు చూడండి. ఏ బాబోయ్! నా ముక్కులు అసలు మండిపోతున్నాయండి. ముక్కులోకి వెళ్ళిపోతుంది, కళ్ళలోకి వెళ్ళిపోతుంది. కళ్ళజోడు ఉంది కాబట్టి కొద్దిగా కవర్ చేసిందండి. నాకైతే తుమ్ములు అసలు ఆగలేదండి. అసలు తుమ్ముతూనే ఉన్నాను నేను. ఆపుకున్నానండి చాలా వరకు. అసలు కారం పట్టడం ఎంత డేంజర్ అనేది నాకు దగ్గరుండి చూస్తేనే కానీ తెలియలేదండి. నిజంగా ఈయన శ్రమకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నేను చాలా కష్టపడి వీడియో చేశానండి. ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కారం పట్టడం అయితే అయిపోయిందండి. ఆయన జల్లెడ చెక్ చేసుకుంటున్నాడు. జల్లెడ బాగానే ఉందని చెప్పాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తాడండి, కింద కారం ఎలా వచ్చిందనేది చూపిస్తాడు. ప్రాబ్లం అవ్వలేదుగా, అసలు ఏం లేదు. ఓకే, జల్లెడ ఏమైనా పోయిందా అని చూసారా? కట్టినందుకు ఎంత చెప్పండి? కేజీకి 50. ఓకే, ఎంత వచ్చిందండి మనకి ఇది? అది ఎంత ఉంది? 2 కేజీలరా? యూట్యూబ్లో పెట్టుకోండి. 950 ఉంది అంత కదా, అసలు అసలు కరెక్ట్గా వచ్చింది. ఎక్కడ ఇంటికి ఆడటానికి కూడా ఛాన్స్ లేదు. అసలు మా కాడ తేడా ఉండదు. పెచ్చురాలు అర కేజీ అది తీసేయాలి. ఓకే ఓకే, అంటే 120 రూపాయలు వస్తాయి. 2 కేజీలన్నర వచ్చింది 130 రూపాయలు అంతే కదండి? 120. సరే, ఓకేనండి. ఓకే ఓకేనండి. ఆయనైతే ఒక కేజీకి 50 రూపాయలు అని చెప్పాడు. ఆయన నిజంగా ఆయన కష్టానికి 50 రూపాయలు కూడా చాలా తక్కువేనండి. ఓకేనండి, మీ ఏరియాలో కారం పడితే ఒక కేజీకి ఎంత తీసుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీది పల్లెటూరు అయితే ఎంత, ఒకవేళ సిటీ అయితే సిటీలో ఎంత తీసుకుంటున్నారో నాకు చెప్పండి. ఓకేనండి, నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. ఒకవేళ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.